కొబ్బరి లేకపోయినా ఇడ్లీ దోశల్లోకి ఎంతో రుచిగా ఉండే పల్లి ఉల్లి చట్నీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఇది చేసుకోవటానికి కావలసిన పదార్థాలన్నీ కూడా ఇంట్లో ఉండేవే. ముందుగా స్టవ్ పైన ప్యాన్లోకి 1 కప్పు వేరుశనగ గుళ్ళను చుక్క నూనె కూడా లేకుండా నిదానంగా వేయించుకోండి. ఈ వేరుశనగ గుళ్ళను సన్నని మంట మీదే వేయించుకోవాలి. అప్పుడే ఇవి లోపల వరకు బాగా వేగి చట్నీ రుచి బాగుంటుంది. ఇలా వేయించుకుని వీటిని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇదే ప్యాన్లోకి కొద్దిగా నూనె వేసుకుని పొడవుగా తరిగిన ఒక ఉల్లిపాయ, మీ రుచి ఇంకా మీరు తీసుకున్న మిరపకాయల కారంను బట్టి పచ్చిమిర్చిని వేసుకోండి. వీటిని ఒక 1/2 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత దీనిలో ఒక 2 రెమ్మల కరివేపాకు, ఒక చిన్న ముక్క అల్లం, ఓ గుప్పెడు కొత్తిమీర తరుగు వేసుకుని ఈ మొత్తాన్ని వేయించుకోవాలి. ఉల్లిపాయ కాస్త మెత్తపడి పచ్చిమిర్చి వేగి కొద్దిగా రంగు మారేంత వరకు వీటిని నిదానంగా ఇలా కలుపుకుంటూ వేయించుకోండి. చిన్న అల్లం ముక్క, కొద్దిగా కొత్తిమీర వేయటం వలన ఈ చట్నీకి మంచి రుచి వస్తుంది. ఇవి చల్లారేంత వరకు ఓ పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేయించిన వేరుశనగ గుళ్ళు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయను వేసుకుని దీనిలోనే చిన్న ముక్క చింతపండు, వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు, తగినన్ని నీళ్లు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఈ చట్నీ మరీ గట్టిగా కాకుండా కాస్త పల్చగా ఉంటేనే బాగుంటుంది. దీనిలోకి తాలింపు కోసం స్టవ్ పైన ప్యాన్లోకి కొద్దిగా నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఒక ఎండుమిరపకాయను వేసుకుని సన్నని మంట మీద పచ్చిశనగపప్పు రంగు మారేంత వరకు వేయించుకోండి. ఈ తాలింపును చట్నీలోకి వేసుకుని ఓసారి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. అంతేనండి, కొబ్బరితో పని లేకుండానే మనకు రుచికరమైన చట్నీ తయారైపోతుంది. మరి ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.